హీలింగ్ వాస్తు తెలుగుకి స్వాగతం మిత్రులారా. ఈ రోజున మా గురుదేవుడు నాకు డైరెక్ట్గా ఈ ధర్మాన్ని ఇచ్చినటువంటి నా టీచర్ జెస్సీ మయా మేడం గారు అమెరికన్. అదే రకంగా వారికి గురువు గారు యొక్క ధర్మాన్ని పాశ్చాత్యులకు బోధించడం ద్వారా దాని యొక్క పూర్ణత్వాన్ని అదే రకంగా ఉంచడానికి దోహదం చేసినటువంటి స్థపతి పద్మవిభూషణ్ గణపతి స్థపతి గారిని తలుచుకుంటూ, ఇంతకుముందు యొక్క వాస్తు ధర్మము కనీసం ఒక 5 మంది వచ్చితే 10 మంది వచ్చినా చెప్పేవాడిని. ఈ మధ్యకాలంలో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వ్యక్తులు రావడం వల్ల ఒక్కరొక్కరికి కూడా చెప్పడం మొదలు పెట్టడం అనేది జరిగింది. ఇది మనం 4 రోజులు 4 రోజులు నా ఇంటి వద్ద వారిని గెస్ట్గా చేసుకొని చెప్పడం అనేది ఒక పద్ధతి, లేదా 2 దఫాలుగా 2 రోజులు చప్పున వారి సమయాన్ని బట్టి నా దగ్గరికి వస్తే చెప్పడం అనేది ఒక పద్ధతి. అంటే 4 రోజుల్లో ఏమి తెలియకపోయినా, మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా పూర్ణంగా ఈ ధర్మాన్ని నేర్చుకోవడానికి వేరే రకమైన నాలెడ్జ్ అన్నింటినీ బయటపెట్టి పక్కన పెట్టి ఒక తెల్ల పేపర్ లాగా వస్తే మీరు సొంతంగా ఒక ప్లాన్ని మీరు గీయగలిగే విధంగా తయారు చేసి నేను పంపిస్తాను. ఆ 4 రోజులు కేవలం నాతో ఉండడం మాత్రమే. తర్వాత మా గ్రూప్లో ఉంటూ ఒక 3 నెలల నుంచి 6 నెలలలో మీరు పరిపూర్ణంగా తయారవడానికి కావాల్సిన శక్తియుక్తులు నేను ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. సో కొంతమంది ఇచ్చేవాళ్ళు ఉంటారు, ఇవ్వని వాళ్ళు ఉంటారు. అందువల్ల ఈ యొక్క కరిక్యులం అనేది చాలా చక్కగా సింపుల్గా తయారు చేసి కేవలం 28,000 రూపాయలుగానే నిర్ణయించడం అనేది జరిగిందన్నమాట. ఇందులో కొంత స్థప్తికి సంబంధించిన మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది. అదే రకంగా ఈ యొక్క గ్రూప్లో యాడ్ చేయడం అనేది జరుగుతుంది. సో దట్ మీ సీనియర్స్తో కలిసి మీరు మా ప్రయాణంలో ఉంటూ ముందుకు వెళ్తారు. ఎందుకంటే 4 రోజులు నేర్చుకున్నంత మాత్రాన మీరు నిష్ణాతులు కాలేరు. ఖచ్చితంగా 6 నెలలు వ్యవధి కావాలి. 6 నెలలు మీ సీనియర్స్ మీతో పాటు చదువుతున్న వ్యక్తులతో మీరు కేస్ స్టడీస్ అవన్నీ అవగాహన చేయడము, కొంత పరిశోధనలు, మన శాస్త్రానికి సంబంధించిన మానసరం కానీ మహిమత కానీ ఇటువంటి వాటిల్లో ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ తీసుకొని మనం డిస్కస్ చేయడం ద్వారా, కొన్ని పుణ్యక్షేత్రాలు మనం విజిట్ చేసి అనుభవం చెందడం ద్వారా ఇవన్నీ జరుగుతూ ఉంటుందండి. ఆ రకంగా నేను మొదలుపెట్టినటువంటి యొక్క దీంట్లో మొట్టమొదటి విద్యార్థిగా వారి పేరండి లక్ష్మీనారాయణ గారు పౌరోహిత్యం చేస్తారు. పెద్ద ఆయన స్టిల్ కష్టపడుతున్నారు. సో ఆయన ద్వారా ధర్మం ఉద్ధరింపబడాలి విజయవాడ నగరంలో అనేది తీసుకొని ఇలా నా యొక్క వీలుని బట్టి వచ్చి చక్కగా చెప్పుకొని వెళ్తూ ఉంటారన్నమాట. కొంత పరిజ్ఞానం అనేది ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరిగింది. ఎలా ఫీల్ అవుతున్నారు వాస్తవంగా మీరు? బయట వాస్తు అనేటటువంటి రకరకాల వికృతులు చూశారు మీరు. ఇక్కడ మీరు నేర్చుకునే ధర్మం క్రమబద్ధంగా నేర్చుకోవడం అనేది ఏ రకంగా ఉన్నది, మీరు ఏం గ్రహించారు? మీరు చెప్పే దాంట్లో శాస్త్రీయతని గ్రహించి నేను మీదికి రావడం జరిగింది. ఓకే, శాస్త్రీయత ప్రమాణం కావాలని, అవును, ప్రమాణం ఉందని నేను భావించి మీ దగ్గరికి వస్తున్నాను. అదే వచ్చారు. ఇప్పుడు నేర్చుకుంటున్నప్పుడు కూడా అనుభవం ఎలా ఉంది? నేర్చుకుంటున్నప్పుడు అనుభవం వాస్తవానికి దగ్గరగా ఉందండి. ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే మీరు చెప్పేటటువంటి ఆత్మ ఈ యొక్క శరీరంలో బంధించబడే ఆత్మకి ఒక నక్షత్రానికి ఎలాగా నామధేయం ఏర్పడుతుందో అలాగే గృహానికి కూడా ఒక నక్షత్రాన్ని ఏర్పాటు చేస్తే దానివల్ల ఒక రిలేషన్షిప్లో మనం సుఖంగా ఉంటాము అనే భావన కలుగుతుంది చెప్పింది. ఓకే, చిన్న క్లారిఫికేషన్ ఇక్కడ. మనము ఒక ఆత్మస్వరూపం. దానికి ఒక తల్లి గర్భంలోంచి ఎప్పుడైతే బయటపడ్డామో ఒక రకమైన క్వాలిటీ ఆపాదించబడుతుంది. దాన్నే మనం నక్షత్ర బలం, ఒక నక్షత్రంలో పుట్టారని మనం చెప్పుకుంటాం. సో ఇల్లు ఎందుకు ఎలా కట్టాలి అంటే ఈ యొక్క నక్షత్ర జాతకుడికి అనుకూలమైనటువంటి ఆ యొక్క లోపల ఉన్నటువంటి స్పేస్ తత్వాన్ని క్రియేట్ చేయగలగాలి. అతనికి అనుకూలంగా ఉండే తత్వాన్ని అక్కడ క్రియేట్ చేయగలగాలి. అది కంటికి కనపడదు, ఇది కంటికి కనపడదు. సో దాన్ని ఎలాగ గణనం చేయాలనేది ఒక పార్ట్.
దాన్ని ఎలాగా ఉన్నంతకాలం నిలబెట్టాలనేది ఒక పార్ట్, దానితో ఎలా జీవించాలి అనేది ఒక పార్ట్. ఎన్ని పార్ట్లు ఉన్నాయండి? 3 పార్ట్లు. అసలు దాన్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది ఒక లెక్క, ఎందుకు క్రియేట్ చేయాలి, ఏ క్వాలిటీని వారు క్రియేట్ చేయాలనేది ఒక లెక్క, దానికి ఏం పద్ధతులు, క్రియేట్ చేసిన తర్వాత దాన్ని ఎలా నిలబెట్టాలి జాగ్రత్తగా, దాని యొక్క తత్వాన్ని, దాని యొక్క ఫంక్షనాలిటీని అదే కంటిన్యూ అయ్యే విధంగా ఏం చేయాలి. 3, క్రియేట్ చేసినటువంటి ఆ ఆత్మ సౌందర్యానికి తగ్గట్టు మన యాక్టివిటీస్ ఏం చేయాలి. ఉదయం లేచిన దగ్గర నుంచి మనం చేసే ప్రతి పని, మళ్ళీ పడుకునేదాకా చేసే ప్రతి యాక్టివిటీ ఆ యొక్క పంచభూత తత్వాలకి అనుకూలంగా అసోసియేట్ అయ్యి ఏం చేయాలి. 4 భూత తత్వాలు, 4 గోడలలో పంచభూత తత్వాలు, ఇంటి మధ్య భాగంలో ఆ యొక్క ఆకాశ తత్వం ఉన్నప్పుడు యాక్టివిటీస్ బేస్డ్ ఆన్ ద ఎసెన్స్ ఆఫ్ దట్ పంచభూతాస్. అంటే ఈశాన్యంలో యొక్క తత్వం ఏంటో తెలుసుకోవాలి, ఆగ్నేయ తత్వం ఏంటో తెలుసుకోవాలి, నైరుతి వాయువు తత్వాలు తెలుసుకొని నువ్వు చేసే పని ఆ యాక్టివిటీకి అనుకూలంగా ఉండేది. ఈశాన్యం జలతత్వం, కాస్త మెడిటేషన్ అవన్నీ చాలా లైట్గా ఉంటుంది. సో నువ్వు అక్కడ చేసే పని ఏంటి? ఒక పూజ, ఒక ప్రార్థన, ఒక మెడిటేషన్ ఎక్కడ చేయమంటుంది? ఈశాన్యం. సో యాక్టివిటీ అసోసియేటెడ్ విత్ దట్ పంచభూత. వంట చేయడం అదొక యాక్టివిటీ, ఒక క్రియేటివ్ యాక్టివిటీ. ఆగ్నేయము ఒక క్రియేషన్కి, ఒక క్రియేటివిటీకి మూలం అన్నమాట. ఒక భార్య భర్త అనేది మనం తీసుకునేటప్పుడు వాళ్ళకి ఎటువంటి ఇంటిని కట్టాలి అనుకున్నప్పుడు మనము ఇల్లు కట్టడం ఇంపార్టెంట్ కాదు. అక్కడ ఇంటి యొక్క ఆత్మని, లేదంటే దాన్ని మనం లైట్ ఎనర్జీ అంటాం అన్నమాట. ఆ లైట్ ఎనర్జీని ఆ 4 గోడల మధ్య బంధించాలి. బంధించాలంటే ఒక ప్రకృతికి ఏం కావాలి? దానికి బంధనం అయిపోతే, ఆధారం లేకపోతే అది అనంతమైనది ప్రకృతి. మీరు నటరాజ తత్వాన్ని మీరు చూసారా ఎప్పుడైనా? నటరాజ తత్వాన్ని చూసారా? ఈ నటరాజ తత్వం ఏదైతే ఉందో, ఈ నటరాజు ఒక డ్వార్ఫ్ని, ఒక రాక్షసుని ఇక్కడ ఏదో నొక్కుతున్నట్టు కనపడతాడు. మీరు అబ్జర్వ్ చేశారా? కానీ ఇది కాలము, కాలపురుషుడు. కాలపురుషుడు తాను అదిమి పెట్టడం ద్వారా, నర్తనం చేస్తూ అదిమి పెట్టడం ద్వారా ఆ నర్తనంలో రకరకాల క్రియేషన్స్ ఆయన క్రియేట్ చేస్తూ ఉంటాడనమాట. అందుకే ఆయన ఎప్పుడు నర్తిస్తూనే ఉంటాడు. ఆయన నర్తిస్తున్నాడంటే ఏంటి? ఇన్యూమరబుల్ క్రియేషన్స్ క్రియేట్ చేస్తున్నాడు. ఆయన కాలాన్ని అదిమి పెడుతున్నాడు, స్టెప్స్ వేసేటప్పుడు పైకి తిప్పుతాడు, దించుతాడు. ఆ లయలో, ఒక్కొక్క లయలో ఒక్కొక్క రకమైనటువంటి క్రియేషన్ అనేది నడుస్తూ ఉంటుంది అనమాట. ఈయన ఏం చెప్తున్నాడు? కాలాన్ని బంధించడం ద్వారా మాత్రమే మనము ఒక క్వాలిటీని క్రియేట్ చేయగలుగుతాము. మరి బంధించాలంటే ఆ నటరాజు రూపాన్ని మనం ఎత్తాలి కదా. ఆ ఇంటి 4 గోడలే నటరాజు. అంటే ఏంటి? ఆ నటరాజు చేసే పని ఏంటి? కాలాన్ని ఎలాగ అదిమి పెట్టాడో అదే రకంగా మనము ఈ యొక్క కాలాన్ని, ప్రకృతిని వదిలిపెడుతున్నాం. దీని ద్వారా అప్పుడేమవుతుంది? ప్రకృతి బయటికి వెళ్తుందా, లోపల ఉంటుందా? అలాగే నీ శరీరంలో కూడా నీ యొక్క ఆత్మను మనం బంధించాం లోపల, ఈ యొక్క శరీరం ద్వారా. బంధించడం వల్లే ఒక నక్షత్ర బలాన్ని మీరు గుర్తించగలిగారు. బంధించలేకపోతే శివం. మీకు అర్థమైందా? అందువల్ల ఇవాళ మనం వాస్తు ప్రకారం ఇల్లు కడుతున్నామంటే ఒక ఆత్మను క్రియేట్ చేస్తున్నాం. మరి ఆత్మ నిలబడదు కదా, బంధించాలి. అందుకని అయ్యవారు ఏం చేశారు? అక్కడ తొక్కిపట్టాడు కాలపురుషుడిని. ఇవాళ కూడా కాలపురుషుడిని రకరకాలుగా తొక్కిపెట్టడం వల్ల రకరకాల క్రియేషన్స్ మనం కలగజేయవచ్చు. అంటే ఎలాంటి కాలపురుషుడు ఇక్కడ కావాలనేది ఇంపార్టెంట్. అక్కడ మన ఆయాది గణనంలో పొంతన అర్థమైందా? ఒక వివాహ పొంతన చూసినప్పుడు 2 ఆత్మలు సౌఖ్యంగా ఉంటాయా లేదా అని చూస్తుంది. ఆడ మగ అనేది పక్కన పెట్టండి. 2 ఆత్మలు కంపాటబుల్గా ఉంటాయనే పొంతన చూస్తాం. ఆల్రెడీ క్రియేట్ అయిపోయి ఉన్నారు, వాళ్ళు పుట్టారు, ఒక యుక్త వయసుకు వచ్చారు, పెళ్ళిళ్ళు చేస్తున్నారు. ఇల్లు అలా కాదు.
ఆల్రెడీ వాళ్ళకి ఎటువంటి పొంతన కలిగింది సెట్ అవుద్దో కనుక్కొని దాన్ని క్రియేట్ చేస్తాం. అవును. మీకు అర్థమైంది కదా. అదే. సో ఆ రకంగా క్రియేట్ చేసేటప్పుడు వాళ్ళకి ఎటువంటి శక్తి తత్వము, ఎటువంటి నక్షత్ర బలము వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఒక మనిషికి అనుకోండి చాలా పొంతనలు వస్తాయి మనకి, అవును. కానీ నెంబర్ ఆఫ్ పర్సన్స్ పెరిగే కొద్దీ మనకేమవుద్ది, అవి తగ్గిపోతూ వస్తాయి. సో మెయిన్గా భార్యతో పాటు భర్త, భార్య భర్తతో పాటుగా పిల్లలు, భార్యాభర్త పిల్లలతో పాటు ఆయన తల్లిదండ్రులు, లేదా ఉమ్మడి కుటుంబం ఏదైనా ఉన్నప్పుడు ఆయన అన్నదమ్ములు, ఇన్ని రకాలుగా ఎంతమంది నివసిస్తున్నారు అనేది మనం తెలుసుకొని ఒక ఆయం ప్రకారం లెక్కలేసేటప్పుడు అందుకే వాళ్ళని కనుక్కోవాలి. అనురాధ దగ్గర నుంచి రోహిణి చూసుకుంటే 4 వస్తుంది కదా. ఏదండి సి నేను మీలో ఉంటున్నా, మీరు నాలో ఉండట్లా. ఓకే. మీరు చిన్న ఆత్మ, ఇందులో ఎన్నో కొన్ని కోట్ల ఆత్మలు ఉన్నాయి. ఇందులో ఇవన్నీ కలిసిన ప్రపంచం అనేది మీ ఒక్క ఆత్మని ఎలివేట్ చేస్తాయి. అంటే మీరు ఇందులో ఉంటున్నారా, అది మీలో ఉందా? నేను అందులో ఉంటున్నాను. కాబట్టి అందులోంచే మిమ్మల్ని చూడాలి, మీలోంచి దాన్ని చూడకూడదు. అదే మీరు దేని ద్వారా ఉద్ధరింపబడాలి, అది మూలం. అదే. దానికి మనం సబ్జెక్ట్ అవుతున్నాం, అవును. మనం అర్పించుకుంటున్నాం వెళ్ళి. మన అదేం చేస్తుంది, ఎలివేట్ చేస్తుంది. మనలోకి అది ఎలా వస్తుంది, మనలోకి అది రాదు, మనమే వెళ్ళాలి. 2 దశలు. ఒక ధర్మబద్ధంగా కట్టిన ఇంట్లోకి శరీరం ద్వారా వెళ్ళి ముక్తిని పొందడం, ఎలివేట్ అయ్యి. ఒకటి అందులోకి వెళ్లకుండా ఆత్మను విసర్జించడం ద్వారా విలీనం కావడం, మోక్షం. అవును. అందరూ మోక్షం అంటే ఏం చేస్తున్నారు, చావుతో ముడిపెడుతున్నారు. అవును. మోక్షం అంటే చావు కాదు, ఆయన యొక్క రేడియస్కి మనం చేరుకోవడం. అది బతికొండగానే అది ఏ సాధన లేకుండా ఇవ్వగలిగేది ఇల్లు మాత్రమే. ప్రతిదీ సాధన చేయాలి, ఇల్లు సాధన. అందుకే దేవాలయంలో ఉన్న వాళ్ళంతా ఆ రకంగా ఎలివేట్ అయ్యేది. ఆటోమేటిక్గా అక్కడ ఉన్న ఆత్మ, లైట్ ఎనర్జీ అనేది ఆ నటరాజను అర్థిస్తుంటాడు ఒక లయతో. ఒక నక్షత్ర బలం వేసామంటే ఏంటి, ఆ నక్షత్ర బలంతో ఆ లయ ఉంటుంది. ఇంకొక నక్షత్ర బలం వేస్తే ఆయనే నర్తిస్తాడు ఇంకొక నక్షత్ర బలంతో. అన్ని నర్తనాలు ఆయనే చేస్తాడు, 27 నర్తనాలు ఆయనే చేస్తాడు. మనం కేవలం అందులో ఉండడమే. ఉంటే చాలు, మనం సబ్జెక్ట్ చేసాం అన్ని ఆయన ఎలివేట్ చేస్తాం. ఇది గృహరహస్యం. అంతేగాని ఈశాన్య గుమ్మాలు కానీ, తూర్పు ఉత్తరాలు కానీ, ఈ సరి సంఖ్యలో ఇవన్నీ అప్రస్తుతాలన్నీ తెచ్చి చాలా పెద్దవిగా చేశారు. అసలు నీ మీద పనిచేసేది ఏంటి అనేది వాళ్ళకి చెప్పడం మొదలు పెడితే అంత బాగుండేది. ఏమంటారు? సో యాక్చువల్గా మీకు నిజంగా క్లియర్గా ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది సార్. ఇప్పుడు మా ఫ్యామిలీది ఇస్తాం మీకు. ఏది, మా ఫ్యామిలీలో ఎక్కువ మెంబర్స్ ఉన్నారు కాబట్టి మాకు సరిపడే నక్షత్రాన్ని చూడండి అని చెప్తాను, శోధించండి. మనం నెక్స్ట్ క్లాస్లో మనం మాట్లాడుకుంటాం. ఈ ఆయానికి సంబంధించి చేస్తున్నారా? చేస్తాను. ప్రాక్టీస్ చేయండి. ఇంకా జనరలైజ్డ్గా ఇంకేం డౌట్స్ తెచ్చారు? అది ఒకటేనండి. మీరు బ్రహ్మసూత్రం మీ వీడియోలో వింటున్నాను, బ్రహ్మసూత్రం అంటున్నారు. అది హోల్ గృహాన్ని మొత్తం చూడాలా, ఇండివిజువల్గా గదిని చూడాలా? గదులు అవన్నీ మనం ఏదైతే ఆయం కట్టామో అది గర్భం, అది ఇల్లు. ఇంటికి ఒక్కటే బ్రహ్మసూత్రం ఉంటుంది. అది ఎట్లా మీరు ఇందాక 9 భాగాలు చేసినప్పుడు 3వ భాగంలో ద్వారం పెట్టుకోవాలి, 4వ భాగంలో ద్వారం పెట్టుకోవాలన్నారు. ఆ బ్రహ్మసూత్రం ఏ భాగంలో వస్తుంది, ఏ భాగం నుంచి రాదు? బ్రహ్మసూత్రము, సోమసూత్రము ఏది మాట్లాడుకున్నా ఇంటి మధ్య బ్రహ్మ బిందువు ద్వారా ప్రయాణం సాగిస్తాయి. లిటరల్గా చెప్పాలి అంటే ఇప్పుడు ఒక ఇల్లు మనం తీసుకున్నాము, కరెక్ట్గా మూలలు 90 డిగ్రీలు పెట్టి కట్టినప్పుడు మాత్రమే బ్రహ్మం కరెక్ట్గా ఉంటాడు, లేదా బ్రహ్మం డిస్ప్లేస్ అవుతాడు లోపల. అందుకే ఈశాన్యాలు పెంచరాదు. అదే రకంగా ఈ 90 డిగ్రీలు పెట్టి ఈ 2 మూలల్ని
ఈ రెండు మూలల్ని మనం కలిపినప్పుడు అంటే ఇది ఉత్తరము అని అనుకునేటప్పుడు ఈస్ట్ సౌత్ వెస్ట్ కదా, ఇదేంటి నార్త్ ఈస్ట్ సౌత్ ఈస్ట్ సౌత్ వెస్ట్ నార్త్ వెస్ట్. అంటే సౌత్ వెస్ట్ నుంచి నార్త్ ఈస్ట్కి ఒక లైను, నార్త్ వెస్ట్ నుంచి సౌత్ ఈస్ట్ ఒక లైను పక్కాగా అన్ని మూలమట్టాలకు ఉంటేనే, అది మూలమట్టాలు లేకుండా ఈ పని చేస్తే బ్రహ్మబిందు అసలు కదిలిపోతుంది అటు ఇటు. కరెక్ట్గా పెట్టి ఇల్లు ఇదంతా ఒక స్థలం అనుకోండి, స్థలం వేరు స్థలంలో ఇల్లు వేరు. నేను ఇంటి గురించే మాట్లాడుతాను. ఈ స్థలాకారం ఎలాగైనా ఉన్నాయి. దీన్ని దిక్కులమైన ట్రూ నార్త్ అంటే భౌగోళికమైన దిక్కులు సరిపెట్టి మీరు కట్టినప్పుడు ఈ రకంగా వచ్చినప్పుడు ఈ బ్రహ్మ బిందువు నుంచి ఈ యొక్క సూత్రాలైన్స్ బయటికి వస్తాయి, లోపలికి రావు. ఈ బ్రహ్మ బిందువు నుంచి ప్రయాణం చేసే వాటిని సూత్రాలైన్స్ అంటాం బయటికి. అందుకే అవి స్వేచ్ఛగా బయట ప్రకృతిలో కలిసిపోవడానికి ఇక్కడ కొంచెం కిటికీలు కానీ ఏ ఒకటి ఓపెనింగ్స్ పెట్టమనేది. అందుకే ఇది బయటకు వస్తుంది. అక్కడి నుంచి బ్రహ్మ బిందువు నుంచి ఈ ఎనర్జీ లైన్స్ అనేది ఎమినేట్ బయటకు అవుతాయి. అది ఇంటి సెంటర్ నుంచి మాత్రమే వస్తుంది. సో దీన్ని బ్రహ్మసూత్రం అనాలి, దేన్ని సోమసూత్రం అనాలి అనుకునేటప్పుడు ఇల్లు సపోజ్ ఈస్ట్ ఫేసింగ్ సింహద్వారం పెడుతున్నాం అనుకోండి, ఇది మెయిన్ డోర్. ఈ మెయిన్ డోర్ పెట్టే లైన్ ఏదైతే ఉంటుందో అది యోని లైన్ అనమాట. సపోజ్ ఆ ఇంటికి తూర్పు సింహద్వారం పెట్టాలని మనకి వచ్చింది, తూర్పు మెయిన్ డోర్ పెట్టాము. ఈ తూర్పుని ఎక్కడైతే మెయిన్ డోర్ పెట్టామో ఆ దిక్కు ఏదైతే ఉందో ఆ దిక్కులో ఉన్న మధ్య గుండా వెళ్ళేదే బ్రహ్మసూత్రం. ఇది పాస్ అయ్యేటట్టు ఇది బ్రహ్మసూత్రం అయింది. కాబట్టి బ్రహ్మసూత్రానికి లంబంగా ఉండేది సోమసూత్రం. ఈ మనం ఏదైతే తలుపు పెట్టామో ఆ మధ్యగ ఆ పాదం గుండా మధ్యగా వెళ్ళేది యోని సూత్రం. సో ఇక్కడ మనకి దేనికి అవినాభావ సంబంధం ఉంది? యోని సూత్రానికి బ్రహ్మసూత్రానికి ఒక అవినాభావ సంబంధం ఉంది. ప్యారలల్ గా ఉంటాయి రెండు లైన్స్. అదే సపోజ్ మీరు ఒక దక్షిణానికి సంబంధించి ఒక ఉత్తరానికి సంబంధించి ఇల్లు కడుతున్నారు. ఉత్తరానికి సంబంధించి సపోజ్ ఇటు నుంచి 4వ పాదంలోనే సింహద్వారం పెట్టారనుకోండి, అప్పుడు ఈ లైన్ బ్రహ్మసూత్రం అవుతుంది. ఎందుకు? సింహద్వారం ఉత్తరానికి పెట్టాం కాబట్టి ఉత్తరాన్ని ఫాలో అవుతూ ఉంటుంది, అక్కడ బ్రహ్మసూత్రం. క్లారిటీ వచ్చింది? ఇంకా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మనం చెప్తున్నంత వరకు?